నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే శ్రీ. సో బేసిక్గా ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడైనా మనము దాని ప్రైస్ కావచ్చు, రేట్ కావచ్చు, ఎలా డిసైడ్ చేస్తాము, వాటికి మనము పారామీటర్స్ని ఏవి కన్సిడర్ చేస్తాము, ఆ రేట్ మనము ప్రజల్లోకి తీసుకెళ్ళి అదే ఫిక్స్డ్ మైండ్ సెట్గా ఉండేలాగా ఎలా చేయొచ్చు అంటారు, రిసీవ్ చేసుకునేలాగా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గుడ్ అండి. జనరల్గా ఈ ఒక బిజినెస్కి ప్రొడక్ట్ అవనివ్వండి, సర్వీస్ ఇండస్ట్రీ అవనివ్వండి, రేట్ డిసైడ్ చేసుకునేటప్పుడు లేదా మీ కాస్టింగ్ ఎలా ఉన్నది అది డిసైడ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి అంటే, ఒకవేళ సర్వీస్ ఇండస్ట్రీ అయితే మీరు ఆ టైం ఎంత పడుతున్నారు. సపోజ్ ఒక పెయింటర్ ఉన్నాడు, మీకు 2x2 లేదంటే 4x4 ఒక పెయింటింగ్ కావాలి. ఆ పెయింటింగ్కి అతను తీసుకొచ్చే డిజైన్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది, యాజ్ ఇట్ ఈస్గా మీ బొమ్మను గీసి ఇవ్వాలి. అది ఎంత అక్యురేట్గా ఉంది అన్నదాన్ని బట్టి రేట్ డిసైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం పర్ డే అతని మ్యాన్ పవర్ అవర్స్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఒక పెయింట్ గీయడానికి కంప్లీట్గా ఒక 3 days 4 days డెడికేటెడ్గా డైలీ 5 hours 10 hours స్పేర్ చేశాడు అనుకుంటే అతను ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటాడు. డైలీ నేను ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నందుకు నా పెయింటింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అని. సర్వీస్ ఇండస్ట్రీ అయితే అలా ఇంటీరియర్ డిజైనింగ్ అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎంత జీతం అవసరం అవుతుంది, దాని మీద ఒక 20% 30% మార్జిన్ మనం వేసుకొని కస్టమర్కు ఒక రేట్ ఇస్తారు. అండ్ ప్రొడక్ట్ వైజ్ వరకు వచ్చేసరికండి కాంపిటేటివ్ రేటు అండ్ ఏ బిజినెస్కైనా ఒక రేటుని డిసైడ్ చేసేది మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే మీ ప్రొడక్ట్లో లేదా సర్వీస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, జనాలకి అంత ఈజీగా ఎందుకు అది క్యాచీ అవుతున్నది అన్న విషయాలు మీరు ఆలోచించగలిగినప్పుడు మీ రేట్ అనేది మార్కెట్లో ఎలా స్టేబుల్ చేయాలన్న క్లారిటీ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకి మారుతి కారు ఉంది, హ్యుండాయ్ కార్ ఉంది. ఇండియాలో మారుతి, హ్యుండాయ్ ఆర్ మోస్ట్ అఫోర్డబుల్ కార్స్. అంటే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ రేంజ్ అందరూ కూడా ఇంచుమించుగా మారుతి, హ్యుండాయ్ కార్స్ పర్చేస్ చేసుకుంటారు. అదే హెచ్ఎన్ఐ కస్టమర్స్ లేదంటే ప్రీమియం కస్టమర్స్ వరకు వచ్చేసరికి బెంజ్ కానీ, బిఎండబ్ల్యూ కానీ, ఆడి కానీ ఇటువంటివి పర్చేస్ చేసుకుంటారు. ఇంకా అల్ట్రా హెచ్ఎన్ఐ రోల్స్ రాయ్స్ కానీ, ఫెరారీ కానీ, లేదంటే మేబ్యాచ్ కానీ ఇటువంటి బ్రాండ్స్కి వెళ్తారు. అంటే కంపెనీలు మీ కస్టమర్స్ని బట్టి ఒక్కొక్క రేట్ని డిసైడ్ చేసుకుంటాయి. అందరికీ 10 కోట్ల రూపాయల కారు, 5 కోట్ల రూపాయల కారు అమ్మం. కొందరికి 5 లక్షలు 10 లక్షల మధ్యలో ఉండే కార్లు కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ₹1,00,00,000 దాటి కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. 5 కోట్లు 10 కోట్లు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పైన కూడా కార్ల రేట్లు ఉన్నాయి, మన ప్రీమియం కార్స్ చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్కి రోల్స్ రాయ్స్ తీసుకోండి. ఎందుకంటే మనకు చాలా ఎగ్జాంపుల్స్లో రోల్స్ రాయ్స్ని ఒక ప్రీమియం బ్రాండ్ కింద కన్సిడర్ చేసి దాని తాలూకా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటో చెప్తున్నాం. ఎందుకు అంటే మనకి 10 లక్షల రూపాయలకి హ్యుండాయ్ మారుతి కారు దొరుకుతుంది. బట్ మినిమం 6 కోట్లు 7 కోట్లు వెరీ బేస్ మోడల్ పట్టుకుంటే తప్పించి రోల్స్ రాయ్స్ కార్ బేస్ మోడల్ కూడా 7 కోట్ల రూపాయల ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది. రెండిటికి ఉన్న అంత మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, రోల్స్ రాయ్స్ ఒక ఏడాదికి మహా అయితే ఒక 2,000 కార్లు 3,000 కార్లు మాత్రం సేల్ చేస్తుంది. ఒక ఇయర్లో ఓన్లీ 2,000 to 3,000 కార్స్, డిపెండ్స్ ఆన్ ది కస్టమైజేషన్. 2, ఈరోజు మీరు కార్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు 6 months టైం తీసుకుంటారు. ఈరోజు మీరు వెళ్ళి క్యాష్ పట్టుకొని చెక్ పట్టుకొని నాకు వెంటనే కార్ కావాలన్నా ఎవరు, దానికి వాళ్ళు 6 months టైం తీసుకుంటారు. ఈ 6 monthsలో మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటారు. ఏ కలర్ మీకు ఉపయోగించాలి, అందులో ఉండే స్పెషాలిటీ ఏంటి, అందులో గ్లిట్టర్ ఏంటి, మీకు లోపల వుడ్ ఫినిష్ కావాలా, లెదర్ ఫినిషింగ్ కావాలా, అండ్ పైన లోగో గోల్డ్ కావాలా, సిల్వర్ కావాలా, ఇటువంటి కస్టమైజేషన్ అంతా తీసుకొని 6 నెలలు టైం తీసుకొని ఒక కార్ని మీకు డెలివరీ చేస్తారు. ఈ 6 నెలల్లో కూడా కార్ మొత్తాన్ని ఒకే ఒక ఇంజనీరు హ్యాండ్ మేడ్ ఫిట్ చేస్తాడు. ఎక్సెప్ట్ ఇంజన్ మినహా అంతే కూడా ఒకే ఒక ఇంజనీరు ప్రతిదీ తన చేతితో నట్టు బోల్ట్ బిగించి కార్ని రెడీ చేసి మీకు సర్వీస్ ఇస్తారు. 4వ పాయింట్, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ప్రొఫైల్ ఉండాలి, ఒక టర్న్ ఓవర్ ఉండాలి, వాళ్ళకి ఒక గుడ్ విల్ ఉండాలి. అటువంటి వాళ్ళకి మాత్రమే రోల్స్ రాయ్స్ కార్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 5వది, వాళ్ళ లెదర్ ఫినిషింగ్ కానీ వుడ్ ఫినిషింగ్ కానీ మెయింటైన్ చేసేటప్పుడు వీళ్ళు పర్టికులర్గా కొన్ని కంట్రీస్లోని ఈ లెదర్ ఫినిషింగ్ కోసం జంతువుల్ని వీళ్ళే పెంచుతారు, గుర్రాలని, ఎడ్లని. వాళ్ళని బ్రీడ్ చేసి వాటి నుంచి యూజ్ చేసే లెదర్ని మాత్రమే వాళ్ళ కార్లకు వాడతారు. రోడ్డు మీద దొరికే లెదర్ని తీసుకొచ్చి పెట్టరు. అలాగే ఒకవేళ వుడ్ ఫినిషింగ్ కావాలనుకోండి ఇంటీరియర్లో, వాళ్ళు కొన్ని 100 ఎకరాల్లో కొన్ని చెట్లు పెంచి కేవలం ఆ చెట్ల నుంచి కట్ చేసిన వుడ్ ఫినిషింగ్ మాత్రమే యూజ్ చేస్తారు. సో ఇంత స్పెషాలిటీ ఉంది. అండ్ ఫ్రంట్లో మీకు లోగో చూస్తే అది గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఉంటుంది. ఒక్క లోగో కాస్ట్ 6 నుంచి 10 లక్షలు ఉంటుంది. మనకి 10 లక్షలు వేరే కార్ వస్తుంది, కానీ కార్ ఫ్రంట్లో యూజ్ చేసే లోగో కాస్టే 6 నుంచి 10 లక్షలు ఉంటుంది. అండ్ వాళ్ళ తాలూకా వీల్ బేస్ డిజైన్ చూసుకుంటే అదొక స్టాండర్డ్ పేటెంట్ అనమాట.
మీకు ఏ కార్ వీల్ తిరిగినా లోగో టర్నప్ అవుతుంది లోగో వీల్తో పాటు. బట్ రోల్స్ రాయిస్ లోగో ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. వీల్ ఎంత స్పీడ్గా తిరిగినా లోగో టర్న్ అవ్వదు, స్టాండర్డ్గా కనిపిస్తుంది. ఇలా ఎన్నో కస్టమైజేషన్స్, ఎన్నో స్పెషలైజేషన్స్ రోల్స్ రాయిస్ కార్కి ఉంటాయి. రోల్స్ రాయిస్ అనే కాదు, నేను బెంట్లీ తీసుకోండి, ఇటువంటి ప్రీమియం బ్రాండ్ ఒక సెక్టార్ కనుక తీసుకుంటే కేవలం రాయల్ పీపుల్కి, సెలబ్రిటీలకి, స్పోర్ట్స్ పర్సన్కి మాత్రమే కొన్ని కంపెనీలు కార్స్ని డిజైన్ చేస్తాయి. వాళ్ళు ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఫాలో అయినప్పుడు వాళ్ళ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మార్కెట్లో అనొచ్చు, సార్ అంత రేటు పడితే ఎవరు కొంటారు? స్టేటస్ ఉండే పీపుల్కి ఆ రేటే కావాలి, నార్మల్ పీపుల్కి నార్మల్ కార్ సరిపోతుంది. అంటే ఎందుకు ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, రోల్స్ రాయిస్ ఏం చేస్తుంది, ఏడాదిలో ఒక 2,000 నుంచి 3,000 కార్లు డిసైడ్ చేసుకుంటుంది. ఏ కస్టమర్కి ఇవ్వాలో వాళ్ళు ప్రొఫైల్ కూడా వెరిఫై చేస్తారు. సో అందుకు మినిమం 7 కోట్ల నుంచి మొదలు పెడితే మ్యాక్సిమం 100 కోట్ల వరకు కూడా ఉన్నాయి. కొన్ని కస్టమైజేషన్ ఇవాళ లేటెస్ట్ వచ్చిన బ్రాండ్ అయితే 100 కోట్ల వరకు కూడా కారు ఉంది. అయ్యో 100 కోట్లు పెట్టి కారు ఎవరు కొంటారు అనుకునేవచ్చు. బట్ ఇవాళ మార్కెట్లో 5,000 కోట్లు 10,000 కోట్లు ఉన్న పీపుల్ అందరూ ఏం చేయాలి, 100 కోట్లు పెట్టి వాళ్ళు కార్ ఎఫోర్డ్ చేయగలరు ఒక సింగిల్ కార్కి. అంటే రేట్ డిసైడ్ చేసేటప్పుడు మీ యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అని తెలుసుకోగలిగిన రోజున మనం రేటుని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే అసలు నియర్ బై కాంపిటేటర్స్ ఉన్నారా లేదా, ఒకవేళ మన లైన్ ఆఫ్ సెగ్మెంట్లో కాంపిటేటర్స్ ఉన్నారు అనుకోండి, అందులో మళ్ళీ మీ యూనిక్ స్పెషలైజేషన్ ఏంటి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, ఇవి డిసైడ్ చేసుకున్న రోజున ఖచ్చితంగా మీరు మీ రేటుని డిసైడ్ చేసుకోగలరు. అంటే ఎన్ని రకాల రా మెటీరియల్స్ తీసుకొస్తున్నారు, వాటికి ఎంత కాస్ట్ అవుతుంది, మీరు ఒక ఇయర్లో మీ మెయింటెనెన్స్ సేల్స్ ఎలా జరుగుతున్నాయి, దాని మీద ప్రాఫిట్ ఎంత ఉంది, అండ్ ఒక బ్రాండ్ వాల్యూని ఎలా క్రియేట్ చేస్తున్నారు. ఈ పాయింట్స్ ఎప్పుడైతే మీరు కన్సిడర్ చేస్తారో మీరు ఆ ప్రోడక్ట్కి లేదా సర్వీస్కి ఒక రేటుని డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్స్ ఎప్పుడైతే మీరు తెలుసుకోగలుగుతారో, ఇనీషియల్గా చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ ఎక్కువ రేట్ పెట్టేస్తే జనాలు కొనరేమో, మన కాంపిటేటర్ ఈ రేట్కి ఇస్తున్నాడు కదా, మనం ఎందుకు ఇంకా తగ్గించవ్వకూడదు, అయ్యో వాడు 999 రూపాయలు పెట్టాడు, మనం 499కే ఇచ్చేద్దాం, ఇంకా ఆఫర్లో కొట్టేసి 99 రూపాయలకి ఇచ్చేద్దాం, భయం ఉంటుంది ఎక్కువ రేట్ అయితే కొనరేమో అని. అలా ఏం లేదండి, వాళ్ళ పీపుల్ తాలూకి అఫోర్డబిలిటీ అందరికీ బాగుంది. ఎవరికైతే అవసరమో వాళ్ళు కొనుక్కుంటారు తప్ప కనబడిన ప్రతి ఒక్కరికి మీ ప్రోడక్ట్ నమ్మడం మీ ఉద్దేశం కాదు. సపోజ్ మీరు ఒక ఎంబీఏ కాలేజ్ పెట్టారు అనుకోండి, డిగ్రీ చదివి ఎంబీఏకి వచ్చేవాళ్ళు, ఇంజనీరింగ్ చదివి ఎంబీఏకి వచ్చేవాళ్ళే మీ టార్గెట్ తప్పించి 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఎంబీఏకి రారు. అండ్ ఆ బీ స్కూల్ స్టాండర్డ్స్ మనకి ఐఏఎంకి ఒక రేట్ ఉంటుంది, బీ స్కూల్స్కి ఒక రేట్ ఉంటాయి, ఇంటర్నేషనల్ అయితే ఒక రేట్ ఉంటాయి, లోకల్ ఎంబీఏ కాలేజ్ అయితే ఒక ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది కదా. సో ఫీజు ఎక్కువ పెట్టామని రాకపోవడం ఏమన్నది, ఇవాళ ఐఐటీలో ఐఎంలో 8 లక్షలు పెట్టి ఫీజులు కొనట్లేదు. బీ స్కూల్లో నెలకి ఏడాదికి ఏమీ కాకుండా 10 లక్షలు పెట్టి ఎంబీఏకి పే చేస్తున్నారు కదా. మరి వాళ్ళు పే చేస్తున్నప్పుడు మీ స్టాండర్డ్స్ కనుక మీరు పెంచుకుంటే పీపుల్ వాళ్ళు అఫోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో రేట్ అనేది ఒకటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్, 2 ఆ సెక్టర్లో మీ యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, 3 మీ స్పెషలైజేషన్, అండ్ మీరు ఇచ్చే సర్వీస్ కానీ క్వాలిటీ కానీ ఏ రేంజ్లో ఉంది. ఈ 4 ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మీరు డిసైడ్ చేసుకుంటారో ఒక ప్రోడక్ట్కి లేదా సర్వీస్కి రేట్ని డిసైడ్ చేయడం ఈజీ అవుతుంది. ఎస్ సార్. అండ్ మీరు చెప్పినట్టుగానే ఒక ప్రైస్ లైక్ వాళ్ళకన్నా తక్కువ పెడితే బాగుంటుంది, నా దాంట్లో సేల్స్ ఎక్కువ జరుగుతాయి అన్న ఆలోచనతో ఉంటారు. అండ్ కానీ మనకి ఎప్పుడైతే స్టాండర్డ్స్ కావచ్చు ఇవన్నీ మనం చూసుకొని కనుక పెడితే రిసీవ్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా కోసం కావచ్చు, మార్కెట్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, కస్టమర్ రిటెన్షన్ గురించి కావచ్చు, ఇలా బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నైస్ సరే. ఒక పర్సను కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు, అతనికి ఏదో డౌట్ ఉంది, ఏది మొదలు పెడితే బాగుంటుంది, మొదలు పెట్టిన తర్వాత నేను ఎంతవరకు సపోర్ట్ ఇస్తాను, అసలు ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, ఎన్ని రకాలుగా మనం దాన్ని కేర్ తీసుకోవాలి అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. సో కొత్తగా ఎవరు బిజినెస్ మొదలు పెట్టాలన్నా కళ్ళు మూసుకొని మన దగ్గరికి రావచ్చు. ఎందుకంటే ఏ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అవసరం అవుతాయి, లోన్స్ ఏమేమి వస్తాయి, వాళ్ళకి సబ్సిడీ ఏం అవసరం అవుతుంది, వాళ్ళ యాన్యువల్ రూట్ మ్యాప్ 365 డేస్ వాళ్ళ బిజినెస్లో చేయవలసిన ప్రతిరోజు పని ఏంటి, బ్యాక్ ఎండ్ నుంచి సేల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలి, వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ 100% మా ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ ఉంటుంది. 2 ఆల్రెడీ కొత్త బిజినెస్ పెట్టేశారు, ఒక 1 year 2 years అవుతుంది, ఏదో దానికి ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, సేల్స్ సరిగ్గా అవ్వట్లేదు, అటువంటి సేల్స్ని ఎలా చేయాలి, లేదా వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి. జనరల్గా బేసిక్ హ్యూమన్ ఈగో ఏంటి అంటే నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నాను కదా, తప్పు ఎక్కడ జరుగుతుంది నేను ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు. సో అలాగే మీ బిజినెస్లో ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, ఇఫ్ యూ కమ్ టు అస్, మేము ఇండివిజువల్గా దాన్ని స్టడీ చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీ టర్న్ ఓవర్స్, బ్యాలెన్స్ షీట్స్ ఎక్కడైనా ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారా,
అన్వాంటెడ్గా రిజల్ట్ ఎక్కడైనా రావట్లేదు, స్టాఫ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ బిజినెస్ని స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ప్రాపర్గా సేల్స్ జరిగే విధంగా మేము హెల్ప్ చేస్తాం. మూడవది, మీరు ఓన్లీ ఇన్వెస్ట్ అనుకుందాం, నాకు బిజినెస్ వద్దు, రన్నింగ్ వద్దు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి, నేను ఏదో ఒక బిజినెస్లో స్టార్టప్స్లో డబ్బులు పెడతాను, నాకు 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇంత రిటర్న్స్ ఇవ్వండి సరిపోద్ది అనుకుంటే అటువంటి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేము చేపిస్తాం. మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి దాని తాలూకా రూల్స్, రెగ్యులేషన్స్, ఏ కంపెనీలో డబ్బులు పెడతాం, దాని నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయి, లీగల్గా వాటి తాలూకా డాక్యుమెంట్స్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏంటి, ఏది నోటి మాట మీద జరగదండి. ప్రాపర్గా కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, అడ్వకేట్ ఉంటారు, కంపెనీ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఇదంతా ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారమే జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడదాం అనుకున్నా, ఎందుకంటే మనకి వాళ్ళ మీడియా రంగం, రియల్ ఎస్టేట్స్, సెలబ్రిటీ, స్పోర్ట్స్ పర్సన్, చాలామంది దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక డౌట్, ఎక్కడ డబ్బులు పెడితే మనకు కరెక్ట్గా ఉంటుంది, ఎవరు మనకి ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళని. సో అటువంటి వాళ్ళు ఎవరైనా మీ మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ మేము ఫలానా ఇండస్ట్రీలో పెడదాం అనుకుంటున్నాం, లేదు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మాకు రిటర్న్స్ చూపించండి అనుకుంటే ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లకి మాత్రమేనండి. స్టాక్ మార్కెట్స్ ఇలాంటివి మేమేం డీల్ చేయం, మ్యూచువల్ ఫండ్స్, ఈ సబ్జెక్ట్ అంతా సెపరేట్. ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లో ఎవరైనా డబ్బులు పెడదాం అనుకుంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, లేదు కొత్త కంపెనీ ఏదైనా క్రియేట్ చేసి అందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీకు సర్టెన్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళు, ఆల్రెడీ మొదలుపెట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లం ఏమీ లేదు, ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం స్కేలప్ చేద్దాం అనుకునేవాళ్ళు, మాకు ఎవ్రీ మంత్ 100 సేల్స్ అవుతున్నాయి, మాకు 200-300 సేల్స్ కావాలి, లేదా ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ కావాలి, మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునేవాళ్ళు, స్కాలబిలిటీ చూసేవాళ్ళు 4, కేవలం ఇన్వెస్టర్స్, నేను మీ కంపెనీలో డబ్బులు పెడతా, నాకు రిటర్న్స్ ఏమొస్తాయో చెప్పండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 4 రకాల్లో ఏ కేటగిరీ పర్సన్ మన దగ్గరికి వచ్చినా, మంది ట్రస్టెడ్ కంపెనీ, కొత్తగా మొదలుపెట్టింది కాదు, 7 years 8 years పోర్ట్ఫోలియో ఉంది, మనకి టర్న్ ఓవర్ ఉంది. సో కంపెనీ నామ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీ బిజినెస్ని హెల్ప్ చేసే విధంగా మా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే అక్కడి నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫర్దర్గా మీకు కావాల్సిన కన్సల్టింగ్ గైడ్లైన్స్ అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే.